పట్టుకొని వాళ్ళు తుడి చేసుకురు. ఇని మీద పెట్టింది, కేసు పెట్టింది. కేసు పెట్టి కేసు గడిపోయినాం. పోయినాక పోలీసు వాళ్ళు అందరు తిట్టిరు. ఈయన తిట్టి దాన్ని తిట్టిరు, ఈయన తిట్టిరు. తిట్టినాక అది ఏం చేసిరు, ఇక వెళ్ళిపోయి ఎందుకు ఎక్కడెక్కడ చేసుకొని ఎలాగొచ్చినాక అది ఏం చేసింది, ఆడు రావాలని. ఎందుకమ్మాయి దేనికి రావాలంటే వాడు రావాలా, ముందరం వెళ్ళిపోవాలి, నా ముందరం వెళ్ళిపోవాలని. ఎందుకమ్మాయి కొడతావంటే అన్నది. సరే కొడితే అప్పుడన్నా మా అంతా నా కొడుకు ఇక బుద్ధి వస్తుంది అని ఇంకటి సపోర్ట్ చేయలే. కొట్టింది, మూతి మీద కొట్టినాక సరే ఊకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చినాక వాళ్ళ బతిని మనిషి మేము ఉన్నాక ఒకరోజు మళ్ళీ ఇంటికాడ ఒక్కటే ఫోన్ చేస్తుందంట. ఫోన్ చేస్తే పక్కన ఏం చేసింది, అక్క మళ్ళీ ఎప్పట్లెక్కన ఉంటుంది అక్క, ఇడికి రారక్క, వచ్చి దీన్ని కొట్టి కేసు పెడుతున్నారు అక్క అనేది. అంటే 2 పిల్లలు ఉన్నారా, ఆ పిల్లల ముఖం చూసి మేము కొట్టవమ్మా, ఎందుకు పోనీ స్టేషన్లో అందరు తిట్టిరు, కొట్టిరు, ఇంకెందుకు బతకని అని అన్న. అంటే ఇంటలేదు అక్క రారని. అయినా ఇంటికి పోయి నా కొడుకు దొరికిన. ఇంకా 3 ఉన్నారు, ఇంకొకడు వచ్చిండు. ఇక్కడ వచ్చి ఆ పెద్ద మనిషి ముందర అన్నాడుగా, మీ అమ్మాయి మీ బాబుకి ఎన్ని రోజుల నుంచి ఉంది పేరు? మా బాబుగా నాకు మొన్ననే తెలిసింది సార్. రైలు కింద పడి చనిపోయింది ఎప్పుడు తెలిసింది? ఏంటి చంపేసి పడేసిందా లేకపోతే ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయి? వీళ్ళిద్దరు చనిపోయారా లేకపోతే చంపేసిరా? చంపిస్తే వాడే చంపిస్తాడు అని మా మొన్న గొడవ అయింది ఇంట్లో. పిల్లమ్మడు గొడవ పెట్టుకొని అది వెళ్ళిపోయింది. ఆటో కట్టుకొని వీళ్ళ జనాలందరూ తీసుకొని పోయినాడు. వీళ్ళ జనాలందరూ తీసుకొని అడిగిండు అది అమ్మగా ఇంటికాడు ఉంది. మరి ఆడు చంపించిండు, రౌడీలు పెట్టి చంపించిండు. వాని మీనే ఉంది, వాడే చంపించిండు. రవికాంత్ గాడు ఆడు మెకానికల్ పని. ఆడు మొన్న ఊళ్ళో జనాలందరూ తీసుకొని ఇంటి మీదకి పోయిండు. దాని ఇంటి మీదకి పోయి గొడవ చేసి వచ్చింది. ఇంటికి వచ్చినాక గిట్ట మళ్ళీ మామని ఫోన్ చేసినట, నరేసు మీ తమ్ముడు ఇట్లా చేస్తున్నా అని చెప్పినట. ఆ పిల్లగాడు వచ్చి అమ్మ ఏందమ్మా మరి తమ్ముడు ఇట్లా పోతున్నా అంటే, అరే నేను అది కనుక్కుంటావరా అన్న. కనుక్కుంటే ఏం కొడక మళ్ళీ ఫోన్ చేస్తుంది తమ్ముడు, రవికాంత్ గారు మళ్ళీ ఫోన్ చేసినంట. అన్నకు పోతున్నా కొడక మాట్లాడుతున్నారంటే నేను మాట్లాడతలేనమ్మా. మా తమ్ముడు దేవిప్రసాద్, మేము ముగ్గురు అన్నదమ్ములం. మా ఇంటి పేరు గుడిసె రామలింగం. అయితే మేము ముగ్గురు అన్నదమ్ములం. 19 సంవత్సరాలు ఉంటాయి. మా తమ్ముడు సీసీ కెమెరా ఫోటో చేస్తాడు. మా తమ్ముడు అనే వ్యక్తిని మా ఇంటి పక్కన ఈ ధనలక్ష్మి అనే వ్యక్తి మ్యారేజ్ అయింది. అతనితో వాళ్ళ వైఫ్తో ఉండకుండా మా తమ్మునితోటి ఇబ్బంది పెట్టి మా తమ్ముడిని కొన్ని విషయాల్లో చేసింది. కేసులు అయితే మీకు రూరల్ స్టేషన్ పోయినాం. రూరల్ స్టేషన్లో సమాధానం సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ చెప్పారు సమాధానం. మా అమ్మాయి ధనలక్ష్మి అనే వ్యక్తి మా తమ్ముని చెప్పుతో తీసుకొని కొట్టింది 10 మందిలా. అప్పుడు కాంప్రమైజ్ అయిపోయింది, గొడవ అయిపోయింది, అప్పటికి క్లోజ్ అయిపోయింది. మా తమ్ముని మీ ఇంటికి తీసుకొచ్చి కొట్టి కాంప్రమైజ్ చేసేసాం. అయిపోయిన తర్వాత మరుక్షణం ఏమైందంటే, ఆ ధనలక్ష్మి అనే వ్యక్తి ఏమైందంటే ఇంతకుముందే 4గురితో కనెక్ట్ అయి ఉంది, ఎఫ్ఐఆర్ అయి ఉంది. ఆ అమ్మాయి ఏమైందంటే మా తమ్మునికి 19 సంవత్సరాలు. మా తమ్ముడు అనే వ్యక్తి ఏమైందంటే 19 సంవత్సరాలు. ఎంతమందికి వానికి ఏమి తెలియని వ్యక్తులు వానికి డిటెక్ట్ చేసేసి అమ్మాయి ఏమైందంటే చాలా ఇబ్బంది పెట్టింది. అయితే వాడుకు నా కాడికి వచ్చి చెప్పిండు, అన్న నాకు ఇట్లా చేస్తున్నారు అంటే, సరే తమ్ముడు వద్దే అని చెప్పేసి వాడిని రేపు హైదరాబాద్ పంపించాలని ట్రైనింగ్ తీపించిన. అయిపోయింది. అక్కడ సార్ పిలిపించిండు, ఇద్దరం పోయినాం. క్వాలిఫికేషన్ అయిపోయింది. రేపు తెల్లారితే మార్నింగ్ వెళ్ళిపోయాడు హైదరాబాద్కి. నెలకి 20,000 శాలరీ, వాడు సీసీ కెమెరా ఫోటో చేస్తాడు. అయితే అదేవిధంగా ఏమైంది, ఈ అమ్మాయి ధనలక్ష్మి అనే వాళ్ళ హస్బెండ్ ఏమేం చేసిండు, నా పిల్లం ఓపడుతుందని చెప్పి రూరల్ స్టేషన్లో కేసు ఇచ్చిండు. కేసు ఇస్తే వాళ్ళు ఏం చేసిండు, ఇంతకుముందు కేసు అయింది కదా అని చెప్పేసారు. అదైపోయిన తర్వాత మరుక్షణం ఏంటంటే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసిండు. ఎవరు, మన అమ్మాయి వాళ్ళ హస్బెండ్. నాకు చేస్తే నేను మీరాలో ఉంటాను, అది వెజిటేబుల్ షాపు, నేను అక్కడనే ఉంటాను, నాకు తెలియదు, నీకు కనుక్కొని నీకు చెప్తాను. నేను ఇంటికి పోయి కనుక్కొని మా తమ్ముడిని అడిగి చెప్పిన అబ్బాయికి మా ఏమైంది, ఏందిరా తమ్ముడు ఏందిరా అంటే, అన్న నన్ను అమ్మాయి టార్చర్ చేస్తుంది, ఉంటే ఇద్దరం కలిసి ఉందాం, లేదంటే ఇద్దరం కలిసి చచ్చిపోదాం అని చెప్పేసి ఇబ్బంది పెట్టిందంటే, చాలా ఇబ్బంది పెట్టిందంటే. అన్న ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతా అంటే, వాడు నేను హైదరాబాద్ తీసుకుపోయి వాడిని క్వాలిఫికేషన్ చేసి నెలకి 22,000 శాలరీ చూసి మాట్లాడి రూమ్ రెంట్ కట్టేసేసి కొట్టేస్తే రేపు పొద్దునే మా తమ్ముడు ఇంకోడు మా బామ్మారిది, మా మేనమావ కొడుకు, ఇద్దరు కలిసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారు. రేపు మార్నింగ్ వెళ్ళిపోయేటోళ్ళు. అయితే అమ్మాయి ఏం చేసింది, మా అన్నయ్య ఇట్లా పంపిస్తున్నానని మా తమ్ముడు చెప్పిండో, మరి అమ్మాయికి తెలిసింది మనం ఉంటే ఇద్దరం కలిసి ఉందాం, లేదంటే నేను చచ్చిపోతాను, ఆ పిల్లల్ని ఇద్దరిని మీ ముగ్గురు కలిసి వచ్చి నీ పేరు చచ్చిపోతా అని చెప్పేసి అమ్మాయి ఇబ్బంది పెట్టింది. మా తమ్ముడు ఏం చేసిండు, ఎందుకు నువ్వు చిన్నపిల్లలు ఇద్దరు అవసరమా అని చెప్పేసి మా తమ్ముడు ఫోన్ చేసిండు.
అమ్మాయి మా తమ్ముడికి ఫోన్ చేయగానే మా తమ్ముడు వెళ్ళిపోయాడు, అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోగానే మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళిపోదాం, ఇద్దరం కలిసి చచ్చిపోదాం, లేదంటే లేదని చెప్పేసి అమ్మాయి మా తమ్ముడిని చాలా టార్చర్ పెట్టింది. నాకు ఫోన్ చేసిండు, నేను ఎత్తలేదు, నీ షాప్లో ఉన్నా, బిజినెస్ నాది, నీ షాప్లో ఉన్నా, నేను ఎత్తలేదు. మా చెల్లెకి ఫోన్ చేసిండు, మా చెల్లెకి ఫోన్ చేసి ఏం చెప్పింది, అన్నయ్య నేను చచ్చిపోతున్నా. కరెక్ట్గా ఎన్నింటికి ఫోన్ చేసిండు, 10-20 నిమిషాలకు ఫోన్ చేసిండు, అన్న నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి మా అక్కకి చెప్పిండు, మా చెల్లెకి. ఏమని, అక్క నేను చచ్చిపోతున్నా, నేను ఇంకా మీకు రేపటి నుంచి కలవను అని చెప్పిండు. ఆ మరుక్షణం అయిపోయిన తర్వాత ఏమైందంటే అతను మా తమ్ముడు అనే వ్యక్తి ఒక ఫయాజ్ అనే వ్యక్తి బండి వేసుకొని పోయిండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.